పదండి, భయం లేదాకి. అది కరిసేటట్టుంది. అది ఇంత కూడా కదలట్లేదు చూడు, అక్కడ కూర్చున్న దగ్గర నుంచి. లులు హైపర్ మార్కెట్ ఫర్ గ్రాసరీ షాపింగ్. సో మా చెర్రీ చెప్పాడు కదా, లులు హైపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. గ్రాసరీ షాపింగ్ వీక్లీ వన్స్ వస్తామన్నమాట. వీక్లీకి సరిపడా అన్ని తీసుకొని వెళ్తాము. అండ్ ఈ వెహికల్ లాంటి ట్రాలీ అయితే ఎప్పుడో ఒక్కసారి, మంత్లీ ఒక్కసారి మాత్రమే మాకు దొరుకుతుంది. ఇవి షాప్లో మొత్తానికి 3 ఏమో ఉంటాయి, ఎప్పుడన్నా ఒకసారి దొరుకుతుంది. ఇంకా అలా కూర్చుంటారు ఇద్దరు. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. బ్యాటరీస్ తీసుకొస్తా నేను పైన డిపార్ట్మెంట్ స్టోర్లో, కింద వెయిట్ చేయండి అన్నారు. సరే అని ఇక్కడ ఉంటే వీళ్ళిద్దరు ఈ బైక్స్ చూసారు. ఇంకా వీళ్ళిద్దరు నాన్నైతే అస్సలు ఆ బైక్స్ ఇవ్వమ్మా, మేము ట్రై చేస్తాం, నాన్న వచ్చేంత వరకు కొంచెం ఆడుకుంటాం ఆ బైక్స్లో కూర్చొని అని చెప్పి తీసుకున్నారు. ఇంకా ఎట్టకేళ్ళకి పట్టుబట్టి ఇద్దరు బైక్ అయితే కొనిపించుకున్నారు. ఇంకా చూడండి, మాకు ఇవి అయితే ఎల్లో బైక్, చెర్రీ ఏమో రెడ్ బైక్. ఇద్దరు చెరో బైక్ తీసుకొని వాళ్ళ నాన్న పైన బ్యాటరీస్ కొనుక్కొని తీసుకొచ్చేంత వరకు వీళ్ళిద్దరు ఈ బైక్ల మీద టైం పాస్ అయితే చేసిరు. ఇంకా లాస్ట్కి మా చెర్రీ అయితే ఆ బైక్ కొనించు నాన్న అని అడిగిండు. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఒక బైక్ కొనిస్తే ఇద్దరు షేర్ చేసుకుని ఆడుకోవాలి అని చెప్తే సరే అన్నాడు. ఫైనల్లీ చెర్రీకి అయితే బైక్ అయితే కొనిచ్చాము. రెడ్ కలర్ బైక్ కావాలన్నాడు, అదైతే తీసుకున్నాము. అండ్ ఈ రోజే తన రిజల్ట్స్ వచ్చాయి, టర్మ్ 1 రిజల్ట్స్ వచ్చాయి. చాలా బాగా వచ్చాయి అనమాట రిజల్ట్స్. సో దానికి గిఫ్ట్ గాని వాళ్ళ నాన్న అయితే చెప్పాడు. సో ఇక్కడ బాక్స్లో ఓపెన్ చేస్తున్నారు మేము తీసుకున్న బైక్ అయితే. ఇంకా వాళ్ళే బైక్ అంతా ఫిట్ చేసి ఇస్తామని చెప్పారు. సో మా చెర్రీ ఆనందానికి అయితే అద్దులు లేవు. ఇక్కడ చూడండి, ఆ బైక్ ఎప్పుడు రెడీ అయిపోద్ది, ఎప్పుడు ఆ బైక్ ఎక్కి తిరుగుదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్లీ ఇక్కడైతే బైక్ ఫిట్టింగ్ అయితే అవుతుంది. ఏం చేస్తున్నారు? ఫిక్సింగా?